మీకందరికీ డ్రగ్స్ అంటే అసలు తెలుసా? డ్రగ్స్ అంటే నథింగ్ బట్, చాలా మందికి తెలుసు, మీకు చెప్పట్లేదు. కానీ గంజాయి, హెరాయిన్, తర్వాత దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. కొకైన్ ఇలాంటి ఏంటంటే మనకి మెయిన్గా మనకి లోకల్లో ఎక్కువగా సర్క్యులేట్ అయ్యేది, యువత బానిస అయ్యేది మెయిన్గా గంజాయికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మీకు అందరికీ చెప్పేది ఒకటే, నేను చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఈ ఇంటర్మీడియట్, అందరూ ఇంటర్మీడియట్ అని ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. మనం 10th దాకా ఒక టర్మ్ ఉంటుంది, తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ ఈజ్ బేసిక్ అనమాట. అక్కడి నుంచే మనకి ఫౌండేషన్, మన మన లైఫ్ని టర్న్అప్ చేసుకోవాలంటే అక్కడ ఇంటర్మీడియట్లో బాగా చదివిన వాళ్ళే మ్యాక్సిమం సక్సెస్ రేట్ పొందుతారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది ఈ డ్రగ్స్కి వాటికి బానిసలైపోయి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, ఎవరిని గౌరవించకుండా కేసుల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెప్పేది మీకు ఒకటి, డ్రగ్స్ అనేది ఒక వ్యసనం. దానికి బానిస అయితే అన్నిటికీ దూరం అవుతారు, ఒకటని కాదు, ప్రతిదీ దూరం అవుతారు. తల్లిదండ్రులకి, తర్వాత ఫ్రెండ్స్ మీలో మీరు ఫ్రెండ్స్ ఫస్ట్ బాగా చూస్తారు, తర్వాత అందరూ చీదరించుకుంటారు, దగ్గరికి కూడా రాదు, వీడెవడో బ్యాక్ ఫెలో లాగా ఉన్నారంటారు. మళ్ళీ మన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మన యొక్క మెమరీ పవర్ తగ్గుతుంది. దానివల్ల చాలా చెడు పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పే విషయం ఏంటంటే, డ్రగ్స్కి, సిగరెట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నిటికీ దూరంగా ఉండాలి. మీ స్టేజ్లో చక్కగా చదువుకొని మంచి ఫౌండేషన్, ఏదైనా మీ బీటెక్, ఇంజనీరింగ్ కానీ, అటు మెడిసిన్ కానీ ఏదైనా పోవాలంటే ఇదే మనకు మెయిన్ స్టేజ్. అందరూ చెప్తారు 7th, 1st, 10th అదే అని అంటారు, కానీ బేసికల్గా ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. ఒక యువత చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా ఇది మన చేతిలో ఉంటుంది. ఇవన్నీ మన చేతిలో ఉండే ఇది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఇళ్ళ దగ్గర కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి చెడు వ్యసనాలకు బానిసైనా మాకు ఏదైనా కానీ మాకు కూడా ఇంటిమేట్ చేయండి. మీ దగ్గరలో ఏమైనా గంజాయి అమ్ముతున్నా, మాకు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈగల్ టీమ్స్ అని ఫామ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ప్లస్ అక్కడక్కడ హాట్స్పాట్స్ పెట్టాము, కొన్ని చోట్ల కమిటీస్ ఏర్పాటు చేశాము. దీంట్లో అందరూ మీ టీచర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్స్ మహమ్మారిని మన ఏపీ నుండే పాల్గొనాలనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి డ్రగ్స్కి బానిస అవ్వకుండా చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈనాడు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.